రైట్గా యూపీలోని సంభల్లో మసీదు సర్వే సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. వీరితో పాటు మరో 5 పార్టీల నేతల బృందం పర్యటించనుంది. గత నెల 19న మొఘల్ కాలం నాటి షాహీజామా మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యూపీలోని సంభల్లో మసీదు సర్వే సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఇక వీరితో పాటు మరో 5 పార్టీల నేతల బృందం పర్యటిస్తుంది. గత నెల 19న మొఘల్ కాలం నాటి షాహీజామా మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్లో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీరితో పాటుగా 5 పార్టీలకు సంబంధించిన నేతల బృందం అక్కడ పర్యటించనుంది. అయితే ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ ప్రాంతంలో జామా మసీద్ సందర్భంగా చెలరేగిన అల్లర్లో గత నెలలో మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీద్ సర్వే సందర్భంగా ఆ అల్లర్లో 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అక్కడ ఏ రకంగా జరిగింది ఆ ఘటన అని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా 5 పార్టీలకు సంబంధించినటువంటి నేతల బృందం అక్కడికి వెళ్తుంది. అక్కడ పూర్తిగా ఈ సంఘటన గల కారణాలు ఏంటో తెలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమని ఇప్పటికే ఆరోపణ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఘటన పైన సమగ్ర దర్యాప్తు జరపాలి. ఈ ఘటనకు సంబంధించి నిజాలు నిగ్గు తేలాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతూనే నిజాలు నిగ్గు తేలుతాయనేది కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు, విపక్ష నేతలు. మొత్తానికి ఈ రోజు అక్కడ ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ ఘటన జరిగిన కారణాలు ఏంటి అని తెలుసుకుంటారు. ఎందుకంటే 5గురు అక్కడ మరణించారు కదా, అసలు ఆ అల్లర్లకు కారణం ఏంటి, దాని వెనకాల ఎవరున్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మరోసారి సిబిఐ విచారణ కోరనున్నట్లు తెలుస్తుంది. సిబిఐ విచారణ అయితేనే సమగ్రంగా న్యాయం జరుగుతుంది, సమగ్రంగా దర్యాప్తు జరుగుతుంది. అందులో దోషులు ఎవరో తేలుతుంది. ఖచ్చితంగా సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.